హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోకి అడుగు పెడుతూనే వేడిగా చికెన్ ఫ్రై గుమగుమలు వస్తే అద్దిరిపోతుంది కదా. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంటాము. సో అలాంటి 5 మినిట్స్లో అయిపోయే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఆ వేడి చికెన్ ఫ్రైని వేడి అన్నంలోకి పెట్టుకొని నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తింటే అద్దిరిపోతుంది కదా. సో ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఎటువంటి ఫ్రైస్ చేసుకున్నా కూడా ఐరన్ కడాయి ప్రిఫర్ చేయండి, చాలా టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా ఇలాంటి ఐరన్ కడాయిలో చేస్తాను, చాలా యునీక్ టేస్ట్ ఉంటుంది. సో ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అవుతూనే ఆవాలు జీలకర్ర వేసుకోండి. పోపు వేడెక్కిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు ఉప్పు వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను, మీకు నచ్చితే నార్మల్ ఉప్పు అయినా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది, మనం అంతలోపు మసాలా రెడీ చేసుకుందాము. సో మసాలా చాలా సింపుల్ అండి. ఒక మిక్సీ జార్ పెట్టుకొని మిక్సీ జార్లోకి మనం అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవి వేసుకొని ఉల్లిపాయ ఒక 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే 2 వేసుకున్నా సరిపోతుంది. ఇవి మంచిగా కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి పక్కన. చికెన్ ఫ్రై అంటూనే డెఫినెట్గా కొబ్బరి పొడి మనం యూస్ చేస్తాం కదా. సో ఈ ఫ్లేవర్ కూడా తగలడానికి అదే మిక్సీ జార్లో ఒక కప్ అంతా కొబ్బరి తురుము వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. ఇలా పొడిగానే ఉండాలి, అస్సలు తేమగా ఉండకూడదు. ఇలా పొడిగా చేసుకుంటేనే అది పర్ఫెక్ట్గా మనకు రెసిపీకి సూట్ అవుతుంది. సో రెండింటిని మసాలాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంది కదా, అందులో మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఉడికించేయాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా వెళ్ళిపోయే టైంకి ఇలా మంచిగా రోస్ట్ అవుతుంది చికెన్ మంచిగా రోస్ట్ అవుతూనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవుతూనే మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. తర్వాత తగినంత కారం, మీ టేస్ట్కి ఎంత కారం కావాల్సి వస్తే అంత వేసుకోండి. తర్వాత కరివేపాకు ఈ టైంలో వేసుకోండి, తాలింపు అప్పుడు వేయొద్దండి. ఈ టైంలో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి బాగా ఫ్రై చేసుకోండి. అడుగు అంటాలి ఐరన్ క్యాస్ట్కి. సో ఇలా బాగా ఫ్రై అవుతూనే కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. సో మంచిగా ఉడుకుతుంది. తర్వాత కొబ్బరి పేస్ట్ రెడీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని మీకు ఎంత వీలైతే అంత బాగా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రం. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది, అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సో ఈ వేడి చికెన్ని వేడి అన్నంలోకి పెట్టుకొని మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో.